యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చక్కటి ఒక ఉపమానంతో మీ ముందుకు రావడం జరిగింది. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఆ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి, అందులో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మనం గమనించినట్లయితే మన దైనందిన జీవితాన్ని మనం చక్కపెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒక ఆయన చేపలు పట్టడానికి ఒక ఏరుకి వెళ్ళాడు, లేదా ఒక నదికి వెళ్ళాడు, ఒక సరస్సుకి వెళ్ళాడు. వెళ్ళి వేకుజామని వెళ్ళిపోయాడు. వల వేసి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుభవం కలిగిన వాడే, జాలరే. రోజు కిలోలు చేపలు తీసుకుని వెళ్ళి అమ్మి తన జీవనాన్ని కొనసాగిస్తున్నవాడు, బిడ్డలను, భార్యను, కుటుంబాన్ని పోషిస్తున్నవాడు జాలరి. మరి ఒకానొక దినమున ఆయన వేకుజామునే వెళ్ళాడు. వెళితే వలేస్తున్నాడు, చేపలు పడట్లా. లాగుతున్నాడు, పడ్డాయం చూస్తున్నాడు, ఒక చేప పడట్లా. అదేంది, ఆశ్చర్యం ఏంది ఇది? అరే, రోజు పడేదేంది, ఈరోజు ఎందుకు పడట్లేదు అని ఆయన ఆశ్చర్యపడిపోయాడు. పాపం అయిపోయింది, ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం కావస్తుంది, ఒక చేప పడలా. అదే ఒడ్డున ఒక ఆయన మధ్యాహ్నం నుంచి ఒక ఆయన వాడుకలేదు. అసలు ఆయన చేపలు పట్టడానికి ఆ అభ్యాసం కూడా లేదు, అలవాటు కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, వల వేసిండు. ఆయన గాలం అంటారు కదండి, ఆ ముళ్ళులాగా ఉంటుంది, అలా గాలం తీసుకుని ఆ ఒడ్డును కూర్చుని కాలక్షేపం కొరకు వచ్చాడు. ఆయన పట్టడానికి కాసుమా, కాలక్షేపం కొరకు ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఆ గాలానికి ఏదో ఒక ఎర వేసి పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. చేపలు ఆయన పడతా ఉన్నాయి. సాయంత్రం అయింది. ఈయన ఆ వలనంతా కూడా చుట్టుకుంటున్నాడు. చాలా బాధపడిపోయాడు, చాలా దుఃఖపడిపోయాడు. అరే, ఈరోజు ఎందుకు ఇలా జరిగింది? అరే, నా కుటుంబం ఎలా? నా కుటుంబం ఆకలితో ఉంటుంది కదా, నా కుటుంబం యొక్క క్షేమాన్ని ఎలా చూసుకునేది? అరే, ఒక చేప కూడా పడలేదు కదా అని చాలా బాధపడిపోయాడు ఆ జాలరి. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డునకు ఆయన వచ్చాడు. వచ్చి, ఏమండి ఎన్ని కిలోలు పడ్డాయి చేపలు, ఎన్ని చేపలు పడ్డాయి అంటే ఏం మాట్లాడట్లా. మరలా అంటున్నాడు, ఏమండి నేను మాట్లాడుతుంటే వినపట్లేదండి, ఎన్ని కిలోలు చేపలు పడినాయంటే మాట్లాడరే అని ఆయన అంటున్నాడు. ఈయన దుఃఖముఖం పెట్టుకుని కాస్త భావోద్వేగానికి గురైపోయి ఆయన మాట్లాడిచ్చట్లా, ఆయన మాట్లాడట్లా. ఎందుకీనా, ఏముండవు పెద్ద మనిషి, నీతోనే మాట్లాడేది, ఏం మాట్లాడరే, నేను మాట్లాడేది మనిషిని అనుకుంటున్నారా, జంతువుని అనుకుంటున్నారా అని ఆయన అంటుండు. ఆయన ఏం మాట్లాడట్లా. ఏం చెప్పండి, ఎన్ని చేపలు పట్టారు మీరు అని అంటుంటే ఆయన అడిగేసరికి ఈయన బాధతో, బాబు నాకు ఒక చేప కొని పడలేదయ్యా, వేకుజామున వచ్చా, చల్లమని, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఒక చేప కొని పడలేదయ్యా. ఇది ఉంటేనే నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను, అమ్మేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులు నేను తెచ్చి నా బిడ్డలను, భార్యకి నేను భోజనం పెట్టగలను. ఇప్పుడు ఈరోజు నాకు ఏం పడలేదు కాబట్టి వాళ్ళు పస్తూ ఉంటారు. అందుకని ఎలా అని నేను దుఃఖంతో నేను మాట రావట్లేదు, భావోద్వేగానికి గురైపోయాను, అందుకే మాట్లాడలేకపోయానయ్యా. ప్రాణం చాలా మనసు బాధపడిపోయింది, అందుకని మీరు అడిగేదానికి సమాధానం చెప్పలేకపోతున్నాను అని ఆయన దగ్గర అన్నాడు. అంటే ఆయన అంటాడు, ఏమయ్యా, రోజుకి ఎన్ని కిలోలు పట్టేవాడివి? రోజు పట్టేవాడినండి, ఒక అయ్యేవాడిని. కానీ ఈ దినం అసలు ఒక్క చేప పడకపోవడం నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకని చాలా బాధపడిపోయా. సరే, నా సంగతి పక్కన పెట్టలే కానీ, మరి నీకేనా పడ్డాయి? నీకు అభ్యాసం ఉందా? భలేవారండి బాబా, నాది వేరే ఊరండి, మా చుట్టాల ఇంటికి వచ్చాను. అంతకుముందు నేను
ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడ పట్టడానికి వచ్చేవాడిని. అలాగే ఇప్పుడు వాడుకు తప్పైపోయింది కదా, అందుకని నేను ఏదో తినేసి ఇట్లా కాలక్షేపం కొరకు వచ్చానండి బాబు. అందుకని నాకు పడ్డాయండి, మరి తెలియదు కానీ అనుకుంటున్నాను ఒక పెద్ద పెద్ద చేపలు ఒక 5-6 పడ్డాయండి అని అన్నాడు. అవునా? ఆ చేపలు చూసేసరికి ఈ జాలరికి చాలా సంతోషం అయిపోయింది. ఒక పక్క బాధ, అరే ఇదే చేపలు ఉంటే నేను నా కుటుంబాన్ని పోషించుకుంటాను కదా, నా కుటుంబం కావలసినటువంటి సరుకులు నేను తీసుకుపోతాను కదా అమ్మేసి అనేసి మనసులో బాధ ఉంది, అతను పడిన సంతోషం ఉంది. ఆయన అంటుండు, నువ్వు ఎప్పటి నుంచి వచ్చాడు? నేను మధ్యాహ్నం నుంచి వచ్చాను అన్నాడు. ఏదో కాలక్షేపం కొరకు వచ్చానండి బాబు అన్నాడు. ఈయన మరి ఎలాగా ఏమి అంటే ఇది చెప్పుకొచ్చాడు. ఈయన రోజు ఇలా పడేవండి, దాన్ని అమ్మేసి నేను ఇంటికి సరుకులు తీసుకుని పోతే మేము వంట చేసుకుని తినేవాళ్ళమండి బాబు అని చెప్తుంటే ఆయన కూడా ఒక మాట అన్నాడు. నీ పేరు ఏందండి బాబు అన్నాడు. నా పేరు యోసేపు అన్నాడు ఆయన. అంటే యోసేపుకి వెళ్తారు మీరు? భలేవారండి బాబు, తప్పించుకోక నేను వెళ్తానండి. అవునా? మీరు? నా పేరు జాన్ అండి. అంటే జాన్, యోహాన్ అండి. ఓకే, మంచిది. మీరు వెళ్తారు చర్చికి? నేను చర్చికి వెళ్ళే వచ్చానండి. అవునా? ఈరోజు ఆదివారం, అందుకే నేను చర్చికి వెళ్ళే వచ్చా. ఆదివారం మీరు చర్చికి, మరి ఈరోజు ఆదివారం కదా, మీరు ఎందుకు మీరు చర్చికి వెళ్ళలేదంటే, ఏమోనండి కుటుంబ బాధ్యత కోరుకు నేను వచ్చానండి. ఏవో దొరికితే అమ్మేసుకొని పొట్టు నింపుకుందామని వచ్చానండి. ఓహో, అవునా? సరే, మంచిది. యాపిల్ నేను ఇస్తాను, నాకేం అక్కర్లేదు. కానీ ఒక నీతి మీరు నేర్చుకోండి. ఈరోజు పునరుత్థానపు ఆరాధన కదా. ఇప్పుడు నీవు చేపలు దొరకక నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా. అరే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోగలను? అరే నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా భార్యని నేను ఎలా పోషించుకోగలను? అరే పస్తులు ఉండాల్సి వస్తుంది కదా అని ఎంత దుఃఖముఖుడవై నువ్వు ఉన్నావో, ఎంత దుఃఖపడుతున్నావో, దుఃఖక్రాంతుడైపోయావో. నువ్వు మందిరానికి రాకపోతే దేవుడు కూడా ఇంతే దుఃఖపడతాడు, ఇంతే బాధపడతాడు, ఇంతే ఆయన సొమ్మసిల్లిపోతాడు, ఇంతే కురింగిపోతాడు ఆయన. మరి నువ్వు కుటుంబం కొరకు అంత ఆలోచన చేసినప్పుడు, నీవు నీ కుటుంబం మందిరానికి వెళ్ళకపోతే ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించు. ఆయన ఎంత దుఃఖపడతాడో ఆలోచించు. ఆయన ప్రాణం ఎంత సొక్కిపోతుందో ఆలోచించారా అనేసి ఆయన మాట్లాడేసరికి, అవునండి తప్పేనండి బాబు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే, సరే ఈ చేపలు తీసుకువెళ్ళి అమ్ముకొని మీరు కావాల్సిన సరుకులు మీరు తెచ్చుకోండి, పర్లేదు అంటే. ఆయన అంటాడు, సరే వద్దు బాబు మీరు పట్టేసి నాకు. అరే నేను కాలక్షేపం కొరకు వచ్చానండి, ఇంట్లో నాకేదో సమయం గడుక నేను వచ్చానండి బాబు, ఏం కాదు అని ఆయన ఆ చేపలు ఇస్తే ఆ చేపలు తీసుకుని అమ్మేసుకొని పూట గడిపాడు. అదే రీతిగా వచ్చే వారం ఈయన మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్తే కుటుంబ పరంగా ఈయన వెళ్ళాడు, కుటుంబంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చాడు, ఎవరైతే మాట్లాడినారో ఆయన వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఈయన ఇక్కడ ఏ మాటలైతే మాట్లాడారో అదే ప్రసంగం కాస్త వివరాత్మకంగా మందిరంలో చెప్పాడు. ఇది హృదయానికి ఈయనకి బాతుకుపోయింది, హృదయంలో నింపుకున్నాడు. దేవుని మందిరాన్ని తప్పించుకోకూడదు, దేవుడు బాధపడతాడు, దుఃఖపడతాడు, ఆయనతో మాట్లాడకపోతే ఆయన ఎంతో వేదన కలుగుతాడు, దుఃఖక్రాంతుడైపోతాడు. అరే నా కుటుంబం కొరకే ఇంత నేను బాధపడుతుంటే ఆయన కుటుంబానికి అనగా ఆయన ఇంటిలోనికి వెళ్ళకుండా, ఆయనతో మాట్లాడుకోకుండా ఆయన ఎంత బాధపడతాడు అని ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడినటువంటి సేవకుడు. మందిరం అంతా అయిపోయింది. వందాలండి బాబు, వందాలండి. మీరు నన్ను గుర్తుపట్టారా? ఎక్కడండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు నేను ఆ సరస్సు తీరాన్ని నేనున్నా, ఆ చేపలు పట్టుకుపోతే మీరు అలా అన్నారు, ఇలా అన్నారు, నాకు ఈ మాటలు చెప్పారు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వచ్చానండి బాబు, నేను మొదటిసారి నేను చర్చికి రావడం. లేదండి మీరు నాతో మాట్లాడినారండి, ఇంకా మీరు చెప్పారండి, మీ చేపలు కూడా పట్టి నాకు ఇచ్చారండి బాబు. నేను ఇవ్వలేదండి, నేను ఇవ్వలేదు. మీ పేరు? నా పేరు జాన్. నా పేరు కూడా మీరు అడిగారు, నేను యోసేపు అని చెప్పాను. యోసేపు చెప్పారా? నేను మొదటిసారి అండి, నాకు అసలు ఈ ఊరు తెలియదు నాకు అన్నాడు. ఆయన కంగుతున్నాడు. అదేంటండి బాబు, మీరు నాతో మాట కదండి, మీరు చేపలు ఇచ్చారండి, ఆ పూట నేను అమ్మేసి నా ఇంట్లో సరుకులు పెట్టి తెచ్చుకొని నేను కడుపు నుండి తిన్నామండి, నేను నా పిల్లలు, నా భార్య. నేను మొదటిసారి అండి వచ్చిందని ఆయన అంటాడు.
అలాగే పిలిపించినటువంటి సంఘ పెద్ద ఉంటాడు కదా, స్థానిక సంఘ అయిన పిలిపించి, ఈయన నేను ఎక్కడో చూశాడంటండి సరస్సు ఒడ్డున, ఇక్కడ మీది ఏరుంది కదా అక్కడ మాట్లాడి, నేను ఇప్పుడే కదా వచ్చింది. అవును, ఆయన ఇప్పుడైనా వచ్చింది, ఆ ఊరు ఆయనకి ఈ ఊరు తెలీదు అని ఆయన అంటున్నాడు. ఈయన ఆశ్చర్యపడిపోయారు. అదేంటి ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే, అక్కడ ఇవన్నీ ఆయనతో మాట్లాడారు కదా, సరే అండి మీరు వెళ్ళు అని ఆమెను దూరంగా వెళ్ళంగానే ఈయన కనిపించట్లా. ఎవరు? ఈ జాన్ అనే ఆయన కనిపించలా. కానీ విచిత్రమైన సంగతి ఏంటి చెప్పనా, ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి, ఇక్కడ కనబడని వ్యక్తి ఆదివారం మరలా తిరిగి ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ మాట్లాడింది, ఆయనకి చేపులు ఇచ్చింది జాన్ కాదు, సేవకుడు కాదు. ఆయన రూపాన్ని దాల్చుకుని, అంటే వచ్చే వారం ఇదే మాటలు మాట్లాడతాడన్నట్టుగా యేసు ప్రభు వారే వచ్చి ఆయన దర్శించి ఆయనతో మాట్లాడి ఆయన గద్దించి బుద్ధి చెప్పి, ఇదిగో ఇలాగ నువ్వు రాకపోతే నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత తపన పడిపోతున్నావు, ఎంత దుఃఖపడిపోతున్నావు, దేవుని మందిరమునకు పోకుంకపోతే దేవుడు కూడా అంతే దుఃఖపడతాడు, అంతే వేదన పడతాడు అని ఈ నీతి సూక్తి ఆయన చెప్పాడు. మాయమైపోయాడు. మళ్ళీ ఆదివారం ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మాయమైపోయింది. యేసు ప్రభువు మాట్లాడి ఆయన దర్శించి ఆయన కనబడకుండా వెళ్ళాడు. తర్వాత ఆదివారం వచ్చేసరికి ఆయన అంటే, నేను కాదు, నేను నిన్ను కలవలేదు, మొదటిసారి నేను చూశాను అంటే దాని అర్థం చూడండి. దేవుని మందిరం అనిపించి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది నిష్ఫలం, ప్రయోజనం ఉండదు. ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదండి. అందుకని మన దైనందిన జీవితంలో ఈ నీతి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు. అందుకని పట్టజాలంత విస్తారమైనటువంటి దీవెనలు ఆనాడిచ్చాడు. ఆనాడు కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేశారు. ఏమని? రాత్రంతా పొద్దున్నుంచి రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలా. అది యేసయ్య వాళ్ళతో ఉంటే సమృద్ధి. అలాగే ఈయన కూడా యేసయ్య అంటే దేవుని మందిరాన్ని తప్పించి తన కుటుంబం కొరకు దేవులను వదిలిపెట్టి కుటుంబం కొరకైనా ఉదయాన్నే వేకుజామునే వచ్చాడు చేపలు పట్టడానికి. ఫలితం వచ్చిందా? ఫలితం రాలేదు. అదే యేసయ్యతో దేవుని మందిరమును దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం మనకు ప్రయోజనం ఉండదండి. అందుకని దేవుని మందిరం ముగించిన తర్వాత మనం ఏ పని చేసినా అది ప్రయోజనకరంగా ఉంటుంది, అది ఫలిభరితంగా ఉంటుంది. అందుకని ఈ ఉపమానం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత లాభమైనా ఉన్నా పూట, ఎంత ఫలితాంశం మనకు వచ్చినా సరే దేవుని మందిరమును ముగించిన తర్వాతనే మనం పనులు చేసుకోవాలి తప్ప, దేవుని మందిరమును తప్పించి మన సొంత పనులు మనం నిమగ్నం అయిపోతే మనకి ప్రయోజనంగా ఉండదు, ఫలితం ఉండదండి. అందుకని ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరం ముగించిన తర్వాత మన పనులు మనం చేసుకోవాలి. మొట్టమొదటి దేవుని ఇంట్లో మనం నివాసం చేయాలి, తర్వాత పనులు. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.